సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు కెమికల్స్ కలిపారు. దీంతో గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర దుర్వాసన వస్తూ ఉండడంతో భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కృష్ణానదిలో రసాయనాలు కలవడంతో నీరు నిరుపయోగంగా మారింది. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు. దాదాపు 100కు పైగా గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్ణానదిలో రసాయనాలు కలిపిన దుండగులను గుర్తించి శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మా కృష్ణానది వాటర్ గ్రిడ్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 90 గ్రామాలకి మా ఊరు నుంచి నీళ్ళు వెళ్తుంది. మేము ఏ ఆధారపడ్డా అది తాగడానికైనా సరే యూజింగ్ చేసుకోవడానికైనా కృష్ణానది వాటర్ ద్వారానే మేము అందరం కూడా నిత్యం మా జీవనం సాగించాలి. కానీ ఈ మధ్యకాలంలో కృష్ణానదిలో ఏదో కెమికల్ కలిసిందని, ఆ వాటర్ వాడటానికి వీల్లేదని ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో మిషన్ భగీరథ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో కెమికల్ కలిసింది, దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళకు నాకు ఒక విషయం సర్పంచ్గా నేను అడిగినా వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. కృష్ణానది పరివాహ ప్రాంతంలో రోడ్డు మీదకి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావటం, ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పులు రావటం చాలా ఇబ్బంది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా పెరుగుతాయేమో ఒక భయం కూడా ఉంది.